రేయ్ నమస్తే సార్. ఎవడా నువ్వు? అయ్యో, ఆగు. భీమా. సార్ సార్ భయపడుతున్నావు? సార్. దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్. పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు. మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్ర వర్మ గారి దగ్గరికి. ఓ, గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడి తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను. గురువు గారికి ఔషధం చేసే సమయమైందమ్మా. వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య. గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. రా. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరిపద నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు. రుద్ర ఉన్నాడు కదా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా. ఆ, ఈ గుడికి వెనక నుంచి కూడా దారుందా? Does it work? Will he come back to life? If you would have known about me, you wouldn't have asked this question. Ayurveda, is it that great? Ayurveda is great, of course. But Ravindra Varma is greater. అన్ని రకాల ఔషధ మొక్కలకి మూలమైన మదర్ ప్లాంట్ కి రసాయన మార్పులు చేస్తే చావుని జయించడానికి చరక సంహిత చూపిన సంజీవని గుణాలున్న ఔషధం తయారవుతుంది. ఇది కేవలం ఈ రవీంద్ర వర్మ మాత్రమే చెయ్యగల దివ్య ఔషధం. But why children's? పిల్లలైతే లేలేత శరీరాలు, తక్కువ కలుషితంగా ఎక్కువ రోగ నిరోధక శక్తితో స్వచ్ఛంగా ఉంటారు. కనుక ఫలితం అద్భుతంగా వస్తుంది. కానీ
భీమా ఏయ్! ఒక్క అడుగు ముందుకేసినా దీని చావు భయంకరంగా ఉంటుంది. అరంగులం లోపలికి గుచ్చితే దీని రక్తం గడ్డ కట్టి చిట్టి నరాలు చెట్లిపోతాయి. అప్పుడు కళ్ళలోంచి నీరు కాదు రక్తం కారుతుంది. ఆ నొప్పి భరించలేక నన్ను చంపమని తనే వేడుకుంటుంది. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దీన్ని కాపాడలేదు. ప్రాణం విలువ తెలుసారా నీకు? ప్రాణం విలువ తెలుసు కాబట్టే చచ్చినోళ్ళని బతికించే దివ్య ఔషధాన్ని కనిపెడుతున్నా. నువ్వు బ్రతికించడం లేదు, అమాయకులను చంపుతున్నావు. మదగజం నడుస్తున్నప్పుడు చీమలు చస్తాయని దాని నడక ఆపుతుందా? నా లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు ఇలాంటి తుచ్చ ప్రాణాలు ఎన్నో పోతాయి. పోనీ నువ్వు మదగజం కాదు, మదవెక్కిన మూర్ఖుడివి. ఇది మూర్ఖత్వం కాదు, నా మేధస్సు. సంజీవుడి తయారు చేసి మరణాన్ని జయిస్తా. ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరికి తెస్తా. భవిష్యత్తు భగవంతుడ్రాయి రవీంద్ర వర్మ. దేవుడు తన స్వార్థం కోసం ఇలా రాక్షసుల చంపడు. చచ్చినోళ్ళని బతికించడం ఏ దేవుడి వల్ల కాదు. నేనా దేవుడి కన్నా గొప్ప మేధావిని. పిచ్చనా కొడక, నువ్వు మేధావేంట్రా? నువ్వు మానసిక రోగివి. అవునరా, మేము రోగులమే. మాకు మందేంటో తెలుసా? డబ్బు. డబ్బుతో పాటు అమరత్వం కూడా వస్తుందని ఎన్నో రోజులుగా నానా పాటలు పడితే కోట్లొచ్చే టైంకి నువ్వొచ్చి ఆపుతావా? నేనొక్కడిగేస్తే నువ్వు వాళ్ళని చంపుతావని నాకు తెలుసు. తర్వాత నేను ఇంకొక అడుగేస్తే నేను నిన్ను చంపుతానని నీకు తెలుసు. విద్య అనే పిల్లల్ని వదిలేయి, నేను ఒక్క అడుగు వెనకేస్తా. సరిపోదు. ఏం కావాలి? నీ ప్రాణం. నా ప్రాణం వీళ్ళని బ్రతికించడానికి ఉపయోగపడుతుందంటే తీసుకో. వద్దు భీమా. అన్నా భీమా. వద్దు. వద్దన్నా. భీమా. రవీంద్ర వర్మ, ఇంకొక్క ప్రాణం పోయినా, విద్య నుంచి ఒక్క నెత్తురు బొట్టు నేల మీద పడ్డా నా కొడక్క మళ్ళీ తిరిగి వస్తా. వద్రా.
ఈ శవం దొరకాలి. ఎలా? ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. సృష్టించండి. నాదొక చిన్న కోరిక. నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ వినపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. ఏదో యాక్సిడెంట్ రా. రేయ్, ఈ బాడీని కాలిపోతున్న ఆ బస్సులో వేస్తే ఎవ్వరికీ తెలీదు. మన పని ఈజీగా అయిపోతుంది. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న ఎస్ఎల్ఎన్ బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. నంబర్ 14 అనాథ శవం. భీమా చనిపోయాడా? రామా, భీమా చనిపోయాడా? మీ అన్నయ్య గొప్పతనం ఆ రోజు తెలుసుకున్నాను. ఏ ఆశయం కోసమైతే భీమా తన ప్రాణాలు అర్పించాడు, ఆ ఆశయం కోసం నా శరీరాన్ని ఆవహించి పగ తెచ్చుకోమన్నాను. కానీ నేను ఆవహించాలంటే నా వంశానికి చెందినవాడే ఉండాలి. నా అంశమే కావాలి. నా దేహం శిథిలమైన నా రుద్రం ఇంకా ఒకటిలో పారుతుంది. నా ప్రతీకారం తీర్చుకోవటానికి నా ప్రతిబింబం ఇంకా బ్రతికే ఉన్నాడు. నా తమ్ముడు రామ. నా 10 దిన కర్మ అయ్యే లోపల మహేంద్రగిరిలో ఉన్న మహిమాన్వితమైన పరమశివుని గుడిలో రామ స్వయంగా తన మెడలో రుద్రాక్షమాల తీసేసి మనసా వాచ కర్మన నా ఆత్మని తనలోకి ఆహ్వానించాలి. వాడితో ఈ పని నువ్వే చేయించాలి.